నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రాజధానులపై నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్న జగన్. మెరుగైన చట్టం తీసుకువస్తామని శాసనసభలో ప్రకటన. రాజధానిపై ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదన్న చంద్రబాబు. వితండవాదం వీడి విధానాలు పాటించాలని హితవు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తెగని పంచాయతీ. కేంద్ర రాష్ట్ర మంత్రుల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం. ఒప్పందం మేరకు బియ్యం తీసుకుంటామన్న గోయల్. వడ్లు కొనుగోలు చేయాల్సిందేనని నిరంజన్ రెడ్డి స్పష్టీకరణ. యూపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం చేయనున్న యోగి ఆదిత్యనాథ్. హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. లద్దాఖ్ ఘర్షణ తర్వాత తొలిసారి భారత పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి. నేడు జైశంకర్, అజిత్ డోభాల్తో చర్చలు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై మరిన్ని ఆంక్షలు. G20 కూటమి నుంచి తప్పించాలని జో బైడెన్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు CRDA రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసనసభ అధికారాలను ప్రశ్నించేలా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం అంటుంటే ఆ అధికారం లేదని హైకోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. పాలనా చట్టం చేయొద్దంటూ చట్టసభల్ని కోర్టులు నియంత్రించలేవని పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ విషయంలో వెనక్కి తగ్గబోమని, 3 రాజధానులపై మరింత మెరుగైన చట్టం తీసుకొస్తామని జగన్ అసెంబ్లీలో చెప్పినట్లు PTI వార్తా సంస్థ పేర్కొంది. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. PTI కథనం ప్రకారం వికేంద్రీకరణ తమ విధానమన్న జగన్ 3 రాజధానులపై నిర్ణయం తీసుకునే హక్కు తమకు ఉందని, అది తమ బాధ్యతని అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో చెప్పారు. 3 రాజధానుల అంశంపై న్యాయ వ్యవస్థ పరిధి దాటి శాసన వ్యవస్థలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాజధాని ఏర్పాటు నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం చెబుతున్నా ఆ అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు ఎలా తీర్పిస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం 3 రాజధానుల చట్టమే లేదని, అలాంటప్పుడు హైకోర్టు తీర్పు ఎలా ఇస్తుందన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పాలనా వికేంద్రీకరణ మినహా మరో మార్గం లేదని, అదే తమ విధానమని తేల్చి చెప్పారు. దీనిపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న సీఎం న్యాయ సలహా తీసుకుంటామని, రాజ్యాంగ ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 3 రాజధానులపై భవిష్యత్తులో మరింత మెరుగైన చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. ఫలానా చట్టం చేయొద్దని చట్టసభలను న్యాయస్థానాలు నియంత్రించలేవని తెలిపారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధమని జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం చూసినా రాజధాని వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని, రాజధాని నగరాల్ని ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని, కేంద్రానికి అందులో ఎలాంటి పాత్ర లేదని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్రం సమాధానమిచ్చిందన్నారు. రాజధాని వికేంద్రీకరణ విషయంలో చట్టసభకు తీర్మానం చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పడం తన పరిధి దాటి శాసన వ్యవస్థ వ్యవహారాల్లోకి ప్రవేశించడమేనన్నారు. ఇది అవాంఛనీయమైన సంఘర్షణేనని సీఎం జగన్ పేర్కొన్నారు. హైకోర్టుపై తమకు ఎంతో గౌరవం ఉన్నా అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్థపై ఉందని తెలిపారు. హైకోర్టు ఆచరణ సాధ్యం కాని విధంగా రాజధానిలో మౌలిక వస్తులు, నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. అమరావతిలో నెల రోజుల్లోగా 1,00,000 కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని, 6 నెలల్లోగా 5-6 లక్షల కోట్లు ఖర్చు చేసి రాజధాని కట్టేయాలని అసాధ్యమైన కాల వ్యవధుల్ని ఏ న్యాయస్థానాలు నిర్దేశించలేవని వ్యాఖ్యానించారు. తమకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమన్న జగన్ ఒకే చోట 1,00,000 కోట్లు ఖర్చు చేయలేమన్నారు. గత ప్రభుత్వం గుంటూరు కానీ విజయవాడను కానీ రాజధానిగా ప్రకటించి ఉంటే ఈపాటికి దానంతట అదే పెరిగి ఉండేదని, చంద్రబాబు తన బినామీల కోసమే అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. తమకు ఈ ప్రాంతంపై ప్రేమ ఉండబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని తెలిపారు. అందుకే శాసన రాజధాని కొనసాగిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి లేకపోవడం వల్లే తొలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిందని, అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్లే
రెండో దశ ఉద్యమం వచ్చి రాష్ట్ర విభజనకు దారితీసిందంటూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని జగన్ తెలిపారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. గతంలో 3 రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరూ 5 ఏళ్లకొకసారి ప్రజా తీర్పునకు వెళ్తారని, తాము చేసిన చట్టాలు నచ్చకపోతే వారే సరైన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనమన్న సీఎం న్యాయస్థానాలు ఈ డొమైన్లోకి రాకూడదన్నారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వితండవాదం చేయడం సరికాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితవు పలికారు. నేర చరితులు కోర్టులపై ఇంతకంటే ఏం మాట్లాడతారని ధ్వజమెత్తారు. 3 రాజధానులపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్న చంద్రబాబు అమరావతిపై అభ్యంతరం ఉంటే ప్రతిపక్ష నేతగా 30,000 ఎకరాలు ఉండాలని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. గతంలో కోర్టుల తీర్పులతో రాజీనామాలు చేసిన సీఎంలు ఉన్నారన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేసి 3 రాజధానులపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అధికార వికేంద్రీకరణకు అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలియని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారన్న ఆయన ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణేనని తేల్చి చెప్పారు. గవర్నమెంట్ అనేది ఒక బ్రాండ్, ఒక విశ్వసనీయత. ఎప్పుడైతే ప్రభుత్వం విశ్వసనీయతని పోగొట్టుకునే విధంగా ప్రవర్తించినప్పుడు, ఎవరైతే రైతులు భూమిచ్చి ఆ రోజు ఒక నమ్మకంతో రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించారో అలాంటి రైతులపై దాడులు చేసినప్పుడు, వాళ్ళకు అన్యాయం చేసినప్పుడు ఆర్టికల్ 226 కింద న్యాయస్థానాలు జోక్యం చేసుకునే హక్కు ఉందని న్యాయస్థానం చెప్పింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అంటే నువ్వు సుప్రీమా? రాజ్యాంగంలో ప్రజల సుప్రీం. నిన్న మొన్న వచ్చి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారో ఇది టిపికల్ ఎగ్జాంపుల్. నేను చెప్పిందే వేదం, నా ఇష్ట ప్రకారం చేయాలి, నాకు 151 మంది గెలిచాము అంటే 151 మందిని ఎందుకు గెలిపించారు? రాష్ట్రాన్ని నాశనం చేయమని. ఏది అభివృద్ధి, ఏది అధికార వికేంద్రీకరణ చెప్పి అర్థం కాని మీరు ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరి దురదృష్టం. కౌరవులు కూడా ఇదే మరుగు అనుకున్నారు. మేము 101 మంది ఉన్నాం, సామ్రాజ్యం ఉంది, ఏమీ కాదు అనుకున్నారు. విర్రవీగుతున్నారు. అసెంబ్లీలో కూడా 150 మంది ఉన్నామని. రేపు ప్రజలు అనుకుంటే 150లో 1 పోతుంది, 5 పోతుంది, కడ 0 మిగులుతుంది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు చేసిన ప్రకటనలు రాజ్యాంగ వ్యవస్థల్ని అగౌరవపరచడమేనని అమరావతి రైతులు అన్నారు. రాజధాని తీర్పుపై సీఎం చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి 3 రాజధానులపై అసెంబ్లీలో బిల్లు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని ఉండాలని చెప్పి మేము భూములు ఇచ్చాం, కానీ మాకు చేతకాక మేము ఏదో పండించుకోలేక మేము భూములు ఇవ్వలేదండి. మీరు మాట్లాడితే 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం, 3 రాజధానులకు కట్టుబడి ఉండామని మాట్లాడతాను. ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ భూములు ఇచ్చిన రైతులందరినీ నువ్వు మామూలుగా ముఖ్యమంత్రిగా నువ్వు సీట్ ఎక్కిన రోజునే మాకు చెప్పపోయావా? నేను 3 బిల్లులు పెడతానని చెప్పి అప్పుడు మేము అడిగేవాళ్ళం, నువ్వు ముఖ్యమంత్రిగానే తగవు వెళ్ళిపోని. మేము రైతులు భూములు ఇచ్చిన తర్వాత వైజాగ్ వెళ్తున్నాను, కర్నూలు వెళ్తున్నాను అని చెప్పి నీ ఇష్టం వచ్చిన అట్టు మాట్లాడితే మేము ఊరుకునేదే లేదు. ఇటు రైతులన్నా లెక్కలేదు, అటు కోర్టు వారిని, న్యాయస్థానాలని గౌరవించడం లేదు, రాజ్యాంగాలని గౌరవించడం లేదు. ఏం చేస్తున్నారు మీరు? ఇంకా నువ్వు గాని ఇట్లాంటి పద్దాకులు బిల్లులు పెట్టి మా గుండెల్లో గుణపాలు దింపాలని చూస్తే ప్రతిసారి కూడా నీ దెబ్బ నువ్వు తింటావు. మా ఆడపిల్లల్ని ఏడిపించినందుకు నీకు ఉసురు తగిలి గ్యారెంటీగా. మరి గత గవర్నమెంట్ కాదంటున్నారు, వీళ్ళదే గవర్నమెంట్ అంటున్నారు. మరి గత గవర్నమెంట్ ఎన్నుకున్న వాళ్ళు ప్రజలు కాదా? మరి అదే ప్రజలు ఈ గవర్నమెంట్ కూడా ఎన్నుకున్నారు కదా. ప్రజలందరూ కూడా గమనించి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, కానీ పరిపాలన వికేంద్రీకరణ చేయకూడదని కోరుకుంటూ జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే 3 రాజధానుల చట్టం చేశామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వానికి ఓ విధానం ఉంటుందన్న ఆయన దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మార్పు చేర్పులుంటాయని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి లోబడే చట్టాలుంటాయన్న బొత్స ఏ వ్యవస్థ అయినా దాని పరిధిలోనే పనిచేయాలన్నారు. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అమరావతి ప్రాంతంలో మిగిలింది 7,300 ఎకరాలు మాత్రమేనన్న ఆయన అది విక్రయిస్తే 1,00,000 కోట్లు వస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు కొన్ని విధానాలు ఉంటాయి, ఆ విధానపరమైన నిర్ణయాల్ని చట్టపరంగా, రాజ్యాంగపరంగా అవి చేస్తాము. ఆ పరంగానే కార్యక్రమాలు జరగాలనేది శాసనసభలో మేము చర్చించుకున్న అంశం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులు మేము మాట్లాడుకున్నాం. అంతే తప్ప ఏ ఒక్కరి మీద కించబడుతో, ఎవరి మీద దాడి చేసో, ఎవరినో వక్రీకించో మాట్లాడేది మాత్రం కాదు కాదు కాదు. మాకు ఇచ్చిన అధికారంతోనే మేము చట్టాలు చేసాము. ఆ చట్టాలు కానీ రాజ్యాంగ స్ఫూర్తి కాదంటే దాని మీద ఆలోచిస్తాము. న్యాయస్థానం ఏం చెప్పింది? అభివృద్ధి చెందిన భూముల్ని దాన్ని మీ అగ్రిమెంట్ ప్రకారం వాటిని అభివృద్ధి చేసి ఇవ్వండి.
అని చెప్పింది. దానికి మేము వ్యతిరేకం కాదే. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేస్తాం, రోడ్లు వేసిస్తాం. తెలంగాణలో ధాన్యం సేకరణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. గురువారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైనప్పటికీ పరిష్కారం లభించలేదు. వడ్ల కొనుగోలు అంశం కొలిక్కి రాకపోగా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు పరస్పరం విమర్శలు చేసుకోవడం రాజకీయంగా మంటలు రాజేసింది. తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం మధ్య గురువారం జరిగిన సమావేశం ఆద్యంతం చిటపటలు, మాటల యుద్ధంతో సాగినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధాన్యం సేకరణపై గతంలో కేసీఆర్ రాసిన లేఖలు మంత్రి కేటీఆర్ తో కలిసి వచ్చినప్పుడు అంశాలను వివరిస్తుండగానే పీయూష్ గోయల్ ఎదురుదాడి ప్రారంభించారు. పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను చూపుతూ ఎందుకు మాట తప్పుతున్నారంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రుల బృందం అంతే ధీటుగా ఆయనకు బదులిచ్చినట్లు తెలిసింది. సమస్యను మీరు అర్థం చేసుకోవాలని, తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిన తీరును, అందుకు ప్రభుత్వం పడిన కష్టాన్ని తెలుసుకోవాలని మంత్రులు చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? మీరు రాజకీయ ప్రయోజనాలకు ప్రయత్నిస్తున్నారని పీయూష్ గోయల్ అనడంతో ఆ అవసరం తమకు లేదని, రైతు ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తున్నామంటూ రాష్ట్ర మంత్రులు బదులిచ్చారు. పంజాబ్ లో మాదిరే పంట అంతా కొనాలని రాష్ట్ర మంత్రులు కోరగా అక్కడ ఒక్కటే పంట అని పీయూష్ బదులిచ్చారు. తెలంగాణలో యాసంగి ధాన్యం మర ఆడిస్తే నూకా అవుతుందని రాష్ట్ర మంత్రులు చెప్పగా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఈ సమయంలో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి అనగా, మీరు కేంద్రంలో చెప్పే మాటలకు, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో చెప్పే మాటలకు పొంతనలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మీరు ధాన్యం కొనలేమని చెబుతారని, మీ వాళ్లు తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీలు ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పీయూష్, ప్రశాంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ధాన్యం సేకరణలో ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా, మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మార్చండని పీయూష్ అన్నారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా అధికారం చేపడతామని, మీరు కూడా ఇద్దరితో మొదలై ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చారు కదా అని ప్రశాంత్ రెడ్డి బదులిచ్చారు. మొత్తంగా 40 నిమిషాలకు పైగా సాగిన సమావేశంలో చర్చ ఆద్యంతం మాటల యుద్ధంగానే సాగింది. తర్వాత మాట్లాడిన పీయూష్ గోయల్, తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని, అన్నదాతలను తప్పుదో పట్టిస్తోందని ఆరోపించారు. Central government stands committed to buy whatever excess stocks are there in Telangana in the form of raw rice as per the agreement, that there is absolutely no discrimination. जो पंजाब के किसानों का चावल लिया जाता है वैसे ही उसी क्वालिटी का चावल तेलंगाना का भी लेने के लिए तैयार. तेलंगाना के कुछ नेता तेलंगाना के हमारे भाई बहनों को गलत बातें बोल के गुमराह न करें, उनको मिसगाइड नहीं करें. They are not even providing us information of the quantity of raw rice. तो मैं समझता हूँ ये किसान विरोधी सरकार है वहाँ पे. కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను అవమానించారని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. కేంద్రంలో ఉన్నది వ్యాపార ప్రభుత్వమని, వారికి వ్యవసాయ ఆత్మ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అంట రైతు వ్యతిరేక ప్రభుత్వం అంట. ఎంఎస్పీ దేనికి ఇస్తున్నామండి? వరికి ఇస్తున్నావా, బియ్యానికి ఇస్తున్నావా? ఏదో నీకే ఉన్నట్లు నువ్వు చెప్పిందే దేశం నడిచేటట్లు ఏంది అహంకారం? కాబట్టి ప్యాడీనే కొనమని మేము కోరుతున్నాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా లేవు అటువంటి పద్ధతులు అన్నట్టు. నేను చెప్పినా మరి ఇప్పటిదాకా పద్ధతులు లేకపోతే మీరు వచ్చినప్పటి నుంచి 100 రకాల పద్ధతులు మార్చింది ఈ దేశంలో. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో ఒక చిన్న పాలసీ దేనికి చేత కాదా మీకు? మీ రాష్ట్రం నుంచి మీరే కొనుగోలు చేయండి. అరే మేము కొనుగోలు చేసి మేము ఏం చేస్తామా? మా చేతిలో ఏం వ్యవస్థ ఉంది? పైగా నూకలు వస్తాయి ఇప్పుడు యాసంగి మొత్తం. ఆప్కి అవాంకు ఆదత్ కర్దో అంటాడు, మీ ప్రజలకు అలవాటు చేయండి అంటాడు. నాకు మార్కెట్లో దుకాణంలో ఏవి అమ్ముడు పోతాయో అవే నేను కొంటాను, మిగతా నేను కొననంటాను నిస్సిగ్గుగా. ఇదేం నీతండి? ధాన్యం సేకరణపై ఢిల్లీలో జరిగిన విషయాలను సీఎం కేసీఆర్ కు వివరించి ఆయన సూచనల మేరకు ముందుకెళ్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. తెరాస సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలున్నాయని బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్వి అబద్దాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆధారాలతో సహా తేల్చి చెప్పారని పేర్కొన్నారు. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం సేకరించడం లేదని చెప్పారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనబోము అన్నది అబద్దమని, వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ సేకరిస్తుందన్నారు. రైతుల జీవితాలతో రాజకీయం చేస్తే భాజపా చూస్తూ ఊరుకోదని, రైతులకు అండగా ఉద్యమిస్తుందని బండి సంజయ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నేడు రెండోసారి ప్రమాణం చేయనున్నారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు యోగి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు, సాధువులకు కూడా ఆహ్వానం పంపారు. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న మంత్రి కేటీఆర్ గురువారం అమెరికాలోని బే ఏరియాలో లైఫ్ సైన్సెస్, బయోటెక్ పరిశ్రమ పెద్దలతో చర్చలు జరిపారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బయోటెక్నాలజీ కంపెనీల పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హైదరాబాద్లో R&D సెంటర్లు, డిజిటల్ అండ్ తయారీ యూనిట్లు నెలకొల్పాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన లైఫ్ సైన్సెస్ ప్రముఖులు ఈ రంగంలో తెలంగాణ చూపుతున్న ప్రతిభను అభినందించారు. త్వరలో పెట్టుబడుల ప్రకటనతో ముందుకొస్తామని మంత్రి కేటీఆర్కు హామీ ఇచ్చారు. పెట్టుబడుల ఆలోచనలతో పాటు లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్స్, పాలసీ ఇంటర్వెన్షన్స్ లో భాగం కావాలని పలు కంపెనీలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్ను జూన్ 30న నిర్వహిస్తామని తెలంగాణ సాంకేతిక విద్యా మండలి తెలిపింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 4 వరకు ఉంటాయని కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. ₹100 ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. పాలిసెట్ ర్యాంకులతో పాలిటెక్నిక్తో పాటు వ్యవసాయ, పశుసంవర్ధక, హార్టికల్చర్ యూనివర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. బాసర IIITలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ సీట్లను కూడా పాలిసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శి నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుపట్టింది. జ్యుడిషియల్ ఆఫీసర్ కాని వ్యక్తి న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. న్యాయాధికారి కాని వ్యక్తిని రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా నియమించడం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా అని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పరిశీలన చేసి కోర్టుకు అవగాహన కల్పించాలని కోరింది. న్యాయశాఖ కార్యదర్శి నియామకానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలేంటి, న్యాయశాఖ కార్యదర్శి నియామకానికి ఉండాల్సిన అర్హతలేంటో చెప్పాలని సూచించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని NITలో ర్యాగింగ్ కలకలం రేపింది. విశాఖకు చెందిన 2వ ఏడాది విద్యార్థి జయకిరణ్ పై సీనియర్ విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బుధవారం రాత్రి తమ గదికి పిలిపించుకుని తెల్లవారే వరకు విచక్షణారహితంగా సీనియర్లు కొట్టారని తల్లిదండ్రులతో కలిసి కిరణ్ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలో తనను సీనియర్లు కామెంట్ చేయగా వెబ్సైట్ నుంచి వారికి మెసేజ్ చేశానని, అందుకు ప్రతిగానే దాడి చేసినట్లు కిరణ్ వివరించాడు. కిరణ్ ఫిర్యాదు మేరకు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కారు. సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ బుధవారం రాత్రి వీఆర్కి బదిలీ అయ్యారు. ఆయన ఇవాళ రిలీవ్ అయ్యి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ గురువారం మధ్యాహ్నమే ఏసీబీ అధికారులకు చిక్కారు. సూర్యాపేట మండల పరిధిలోని రాజుగారి తోట హోటల్ యాజమాన్యం నుంచి ₹130,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ చిత్రాన్ని ₹100 నోట్పై ముద్రించాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన నేతాజీ గ్రంథ సమీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలను భారత్కు తీసుకువచ్చి రెడ్ ఫోర్ట్లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ వేదికగా నేతాజీ అస్థికలను తీసుకొచ్చేందుకు ఉద్యమం నిర్మించాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రాలు, ప్రాంతాలు తప్ప దేశం నాది అనుకునే వ్యక్తులు కరవయ్యారని పవన్ అభిప్రాయపడ్డారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత్ చేరుకున్నారు. పాకిస్తాన్లో 2 రోజుల పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తూర్పు లద్దాఖ్లోని దళాల ఉపసంహరణ విషయంలో చైనాపై ఒత్తిడి పెంచాలని భారత్ యోచిస్తోంది. తూర్పు లద్దాఖ్ వివాదం పరిష్కరించడానికి ఇరు దేశాలు ఏడాదిన్నరగా దౌత్య, సైనికపరమైన చర్చలు జరుపుతున్నాయి. గల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత తొలిసారి భారత్లో పర్యటిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న వాంగ్ జమ్మూ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయాన్ని పలు ఇస్లామిక్ మిత్రదేశాలు ప్రస్తావించగా చైనా కూడా అదే కోరుకుంటోందంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టిన భారత్ జమ్మూ కశ్మీర్ అంశం పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే వాంగ్ యీ భారత్ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని అడ్డుకునేందుకు ఐరోపాలో తలెత్తిన పరిస్థితిపై స్పందించేందుకు సభ్య దేశాలన్నీ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని నాటో పిలుపునిచ్చింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో నాటో అత్యవసర శిఖరాగ్ర సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకాగా దురాక్రమణకు రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాలని నాటో స్పష్టం చేసింది. ఆ కారణంగా విరుచుకుపడిన రష్యా తీరును ఖండించి ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి నాటో దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయని సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ వెల్లడించారు. రష్యాపై ఆంక్షల్ని కొనసాగించి యుద్ధానికి ముగింపు పలకాలి అనేదే తమ నిర్ణయమని చెప్పారు. మరోవైపు రష్యాకు చెందిన 400 మంది ప్రముఖులపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది. రష్యాపై 4 విడతలుగా విధించిన ఆంక్షలకు EU ఆమోదం తెలిపింది. రష్యా కేంద్ర బ్యాంక్ ఏ లావాదేవీల్లోనూ బంగారాన్ని వినియోగించకుండా నియంత్రణ విధిస్తున్నట్లు ప్రకటించింది. G20 కూటమి నుంచి రష్యాను తప్పించాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బ్రసెల్స్లో జరిగిన నాటో అత్యవసర శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్రూప్ ఆఫ్ 20 కూటమి నుంచి రష్యాను తొలగించాలని నాటో శిఖరాగ్ర సమావేశంలోనూ తాను ప్రస్తావించినట్లు బైడెన్ తెలిపారు. ఈ ప్రతిపాదనకు ఇండోనేషియా సహా ఇతర దేశాలు అంగీకరించకపోతే ఉక్రెయిన్ను కూడా కూటమిలోకి ఆహ్వానించాలన్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను వ్యతిరేకిస్తూ మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో మానవతా సంక్షోభంపై రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ మరోసారి దూరంగా ఉంది. ఐరాసలోని మొత్తం 193 సభ్య దేశాల్లో ముసాయిదాకు అనుకూలంగా 140 దేశాలు ఓటు వేయగా 5 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 38 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. చర్చల ద్వారానే సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది. సామరస్యంగా యుద్ధం ముగింపు, తక్షణ మానవతా సాయంపై ఐరాస దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత్ సూచించింది.